హ్మ్. ఫుల్లున్నది. హ్మ్. ఇగ మీకు మళ్ళీ సిలబస్ అవి ఇది కావాలి గదా! యెస్. సో, హలో స్టూడెంట్స్, ఆడియో, వీడియో క్లియర్ ఉందా? మెసేజ్ జేయండి. మొత్తానికైతే ఆడియో, వీడియో అయితే క్లియర్ అయితే ఉన్నది. సో, టైమ్ ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. హాయ్, హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఈస్ పీఐటీ. ఈరోజు మనము మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్‌కి సంబంధించిన లాస్ట్ క్లాస్‌నే కంటిన్యూ చేయబోతున్నాము. సో, కొంచెం హెల్త్ బాగలేదు. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ పీరియడ్ అయితే తీసుకోలేదు. ఆ పీరియడ్‌ని ఇప్పుడైతే అడ్జస్ట్ చేసినాను నాన్న. ఓకే. ఇంకో విషయము, మీకు ఈ సండేకి ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో దానికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీకైతే నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోయింది. ఇంకోటి, ఆ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో, చాప్టర్ ఉందో, సిలబస్ అవ్వలేదనుకోండి, అప్పుడు మీకు సండే రోజు క్లాస్ ఉంటది. ఓకే. సో, ఆ సిలబస్ అయిపోతది. మీకు ఎగ్జామ్ నాకు తెలిసి ఈవినింగ్ 6:00 అట్లా ఉంటది. ఓకేనా? యాప్‌లోనే ఉంటది కాబట్టి ఇంటి దగ్గరుండి మీరు అటెండ్ అయితే చేయొచ్చు. ఓకే. సో, టైమ్ ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో, లాస్ట్ క్లాస్‌లో ఇక్కడి వరకైతే న్యూమరికల్స్ అయిపోయినాయి. ఇగ మిగతా న్యూమరికల్స్ ఇప్పుడు కంటిన్యూ అయితే చేద్దాము. క్వెషన్‌లో ఏమడుగుతున్నాడంటే, ఫైండ్ నంబర్ ఆఫ్ రొటేషన్ ఇట్ మేడ్ ఇఫ్ రొటేషనల్ డిస్టెన్స్ ఇస్ 10 కిలోమీటర్. ఒక 1 రూపీ కాయిన్ ఉంది. ఆ 1 రూపీ కాయిన్ యొక్క రేడియస్ 2 సెంటీమీటర్ అనుకుందాము. ఈ 1 రూపీ కాయిన్‌ని ఇట్లా రోడ్ పైన ఏసిన. అది తిరుక్కుంటా, 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 తిరుక్కుంటా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసిందనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హౌ మెనీ నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇట్ మేడ్ కనుక్కోండి. ఎన్ని రౌండ్ కొట్టింది కనుక్కోవాలి. ఆ? 8,000 అచ్చా, ఓకే, చూద్దాం. సో, ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేసిందో చూద్దాం నాన్న. సో, ఇక్కడ రొటేషనల్ డిస్టెన్స్ ఇచ్చిండు. అవునా? ఈ రొటేషనల్ డిస్టెన్స్ మనకు రొటేషనల్ డిస్టెన్స్ ఎంత? 10 కిలోమీటర్ కదా! ఈ కిలోని మీటర్‌లోకి అయితే మార్చుకోండి. కిలో అంటే 10 క్యూబ్. అంతేనా? సో, ఈ రొటేషనల్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంతనన్నా ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే 2πr. అవునా? ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ రౌండ్స్ అయితే కంప్లీట్ చేస్తుంది. అవునా? ఎన్ నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ అనమాట. ఓకే. అర్థమైందా? ఎన్ నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఈక్వల్ 10 కిలోమీటర్. సో, 10 ఇంటూ 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 2 పై. రేడియస్ ఎంత? 2 సెంటీమీటర్. సెంటీ అంటే ఎంత నాన్న? ఆల్రెడీ చెప్పిన బేసిక్ మ్యాథమెటిక్స్‌లో. ఎంత? 10 పవర్ మైనస్ 2. గుర్తుపెట్టుకోండి. సెంటీ అంటే 10 పవర్ మైనస్ 2. సో, n ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 4 బై ఎంత వస్తుంది ఇది? 2 టు ద 4. 4 పై ఇంటూ 10 పవర్ మైనస్ 2. అవును. సో, ఫైనల్గా 10 పవర్ 6 బై 4 పై ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే. అర్థమైంది అందరికి? రొటేషనల్ డిస్టెన్స్ కంప్లీట్గా రొటేట్ అయిన డిస్టెన్స్ ఎంత? 10 కిలోమీటర్లు. ఎన్ నంబర్ ఆఫ్ రొటేషన్. ఒక రొటేషన్కి ఏమో 2πr. క్లియరేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద యాంట్ ఫ్రమ్ ఓ టు ఈ. సో, మంచి క్వశ్చన్ ఇదైతే. ఈ నుంచి లీడ్కి 2 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్. బట్ ఇది ఒక మిడ్ పాయింట్ కాదు. మిడ్ పాయింట్ కాదు. గుర్తుపెట్టుకోండి. మరి ఆ 1 మీటర్ నుంచి ఇటు సైడ్ అయితే పోయిండు. ఓకే. ఇక్కడ వరకు అయితే చేరుకున్నాడు. ఓ, అచ్చా, ఇది ఇది ఏ అనుకుందాం. ఆహా, ఏ ఉందా ఆల్రెడీ? అయితే ఇది పి అనుకుందాం. ఓ టు ఈ. ఓ టు, అచ్చా, ఇది పి. ఏబిసి
ఇది డి నాన్న, ఇది డి, డిఈ. ఓకేనా? రైట్. సో మొత్తానికైతే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నో ప్రాబ్లం, కానీ ఇది ఒక్కటే ప్రాబ్లం కదా. మరి ఆ డిస్టెన్స్ ఏమవుతుంది కనుక్కోవచ్చా? ఎట్లా కనుక్కోవచ్చు? ఎస్, ట్రై చేయండి. ఎట్లా కనుక్కోవచ్చు? బేసిక్ మ్యాథమెటిక్స్ మిమ్మల్ని కాపాడుతుంది. బేసిక్ మ్యాథమెటిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను ప్రతిదీ. ఎస్, చలో డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, మళ్ళీ 1 ప్లస్ ఇది ఎక్స్ అనుకుందామా, ప్లస్ ఎక్స్ 4 5 6 6 ప్లస్ ఎక్స్, అంతేనా? 6 ప్లస్ ఎక్స్. అవును, ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కుంటాం మరి? అదో పెద్ద టాస్క్. ఏం పెద్ద టాస్క్ కాదు. వెరీ గుడ్, షబాష్, కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్ మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్గా ఉంటే సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినావు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినావో. ఎస్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైట్ ఎంతనో చూద్దాం. ఇది ఎంత ఇచ్చినా 2 మీటర్స్ కదా, ఇదెంత 30 డిగ్రీ కదా. ఈ పార్ట్ తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఎక్కడైతే టీటా ఉంటుంది అనుకొని కాస్ 30 కదా, 2 cos 30 డిగ్రీ, 2 ఇంటూ √3/2 ఎంత వచ్చిందన్నా? √3. మొత్తం ఎంత? పైనుంచి కింది వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 కదా, అవునా కదా? అయితే మనకి ఇంతే పార్ట్ కావాలి, పైనుంచి కింది వరకు √3. ఈ పార్ట్ ఏమవుతుంది? √3 - 1, ఇది √3 - 1, అంతేనా? ఇదేంది? ఎక్స్. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్, అంతేనా? tan 30, కరెక్ట్. సో tan 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 30 ఎంత? 1/√3 ఈజ్ ఈక్వల్ టు x/√3 - 1. √3 - 1/√3 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక మొత్తానికి? 1 - 1/√3, అంతేనా? 1 - 1/√3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్. సో డిస్టెన్స్ ట్రావెల్ 6 ప్లస్ ఎంతనా? 1 - 1/√3, అంతేనా? 6 ప్లస్ ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ 1 - 1/√3. 7 - 1/√3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, ఈ విధంగా చేస్తాం. చలో నెక్స్ట్, ఫైండ్ ద హైట్. సో ఇది ఏంటి అని అంటే, ఒక 20 మీటర్స్ ఉన్న లెంత్ ఉన్న రాడ్, ఈ రాడ్ని కనుక నేను 30 డిగ్రీస్ యాంగిల్ పైకి లేపితే ఇది ఎంత హైట్ పైకి లేస్తుంది కనుక్కోండి. sin 30నేనా? ఎస్. చలో చూడండి. సో చూడండి, ఇది 20 మీటర్స్ కదా, ఈ 20 మీటర్స్ని నేను పైకి లేపినాను. అఫ్కోర్స్ ఇది 20 మీటర్స్ అయినా కదా, అవును. ఏంటి నాన్న? సో ఇది 30 డిగ్రీ, అంతేనా? సో ఈ హైట్ అయితే కనుక్కోవాలి. ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో, అంటే ఇక్కడ వాల్యూ సేమే కదా ఎట్లన్నా కానీ, సైన్ టీటా. సో 20 sin 30 డిగ్రీ, 20 ఇంటూ sin 30 1/2. సో ఫైనల్లీ హైట్ వచ్చేసి 10 మీటర్స్. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద పీక్యూ లెంత్. ఇది ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో వచ్చింది. సో చిన్న దారికేమో 3 మీటర్స్, పెద్ద దారికేమో ఎల్ మీటర్స్ అనుకుందాం. ఎల్ వాల్యూ అనుకోవాలి మనం. చిన్న ఆర్కేమో రేడియస్ 2 మీటర్స్, పెద్ద ఆర్దేమో రేడియస్ 8 మీటర్స్. ఓకే, ఎట్లా చేస్తాము?
ఆల్రెడీ యాప్‌లో మొత్తము స్క్రోలింగ్ అవుతుంది కదా నాన్న. ఆల్రెడీ ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎగ్జామే కనిపిస్తది టైమ్ టేబుల్. ఫిజిక్స్‌లో ఏంటి, కెమిస్ట్రీలో ఏంటి, 1ఏలో ఏంటి, 1బీలో ఏంటి, ఫస్ట్ ఇయర్‌లో ఏంటి, సెకండ్ ఇయర్‌లో ఏంటి మొత్తం కనిపిస్తది. ఒకసారి చెక్ చేసుకో నాన్న. సో, సండే రోజు కూడా క్లాస్ ఉంటది గుర్తుపెట్టుకోండి. సండే రోజు ఉంటది మీకు. సండే రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 12 12 వచ్చిందా? యెస్. ఎట్లా చేసినారు? రైట్. సో, ఎప్పుడైనా గానీ నేను బేసిక్ మ్యాథమెటిక్స్‌లో అప్పుడు చెప్పినాను పాయింట్. ఏంటది? ఎప్పుడైనా గానీ 2 ఉన్నాయనుకోండి, కంపేరింగ్ లాగా. కంపేర్ చేసినప్పుడు ఏదన్నా ఒకటి కామన్‌గా ఇస్తాడన్నట్టు. అదే మనకు హింట్ అన్నమాట. సో, అదే ఆ ఆధారంతోటే మనం సాల్వ్ చేయాలి మనం. ఈ రెండిట్లో ఆర్క్‌లలో చూసుకుంటే తీటా అనేది కామన్ ఉందా లేదా? కామన్‌గా అయితే ఒకటి ఇచ్చిండు. సో, ఫార్ములా అయితే తెలుసు. యాంగిల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాన్న? ఆర్ బై రేడియస్. ఓకే. చిన్నది చూడండి 3/2. పెద్దదాన్ని చూసుకుంటే ఆర్ బై రేడియస్. అంతేనా? ఇవి రెండిటిని కంపేర్ చేయండి. 3/2 ఈక్వల్ టు ఎల్ బై 8. 2 4 జా ఎల్ ఈక్వల్ టు 12 మీటర్స్. ఓకే. చలో నెక్స్ట్ స్పీడు, వెలాసిటీ. ఈ స్పీడ్ అంటే ఏంటి? వెలాసిటీ అంటే అందరికీ ఫార్ములాలు అయితే తెలుసు కదా. స్పీడ్‌ది ఫార్ములా ఏంటి నాన్న? డిస్టెన్స్ అపాన్ టైమ్. ఎగ్జాంపుల్ 20 మీటర్ పర్ సెకండ్. అవునా? ఎస్ఐ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ పర్ సెకండ్. అవునా? డైమెన్షన్ ఫార్ములా m0 l1 t పవర్ -1 కదా. నెక్స్ట్ 1 kmph ఈక్వల్ టు ఎంత వస్తుంది నాన్న? 5/18 మీటర్ పర్ సెకండ్. ఓకే. ఎట్లా వస్తుందో తెలుసా? 1 కిలోమీటర్ అంటే 1000. అవును. కిలో అంటే 1000 కదా. పర్ అవర్. 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్. 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఇది పోయింది. ఇది పోయింది. అవునా? 2 5 జా 2 3 జా 5/18 వచ్చిందా లేదా? 5/18 మీటర్ పర్ సెకండ్ అయితే వచ్చింది. అవునా? నెక్స్ట్ 1 మీటర్ పర్ సెకండ్ అంటే ఉల్టా 18/5 kmph. ఇదేంటి? స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా? రైట్. వెలాసిటీలో ఏంటి నాన్న ఫార్ములా? డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్ కదా. ఎగ్జాంపుల్ 20 మీటర్ పర్ సెకండ్. ఇది ఏం రాస్తాం ఇక ఇక్కడ ఐ క్యాప్ అని రాద్దామా? ఎందుకంటే వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ కదా. ఎట్లన్నా తెలుసు అందరికి. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కాబట్టి వెలాసిటీ కూడా వెక్టారే. ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్ సేమ్ దానికి దీనికి. డైమెన్షన్ ఫార్ములా సేమే. ఇది కూడా సేమే. ఇదేంటి? వెక్టర్ క్వాంటిటీ. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్పీడ్‌ది స్పెషాలిటీ ఏంటి? అసలు రియల్‌గా మనకి స్పీడ్ అనేది ఎక్కడ కనిపిస్తది? ఆ ఫీల్ ఎక్కడొస్తదనంటే నేను చెప్తాను చూడండి. సో, ఒక కార్ హైవే పైన మూవ్ అయితున్నది. ఓకే. మీరు హైవే పైన బండిని ఎట్లా నడిపిస్తారు? 80 కేఎంపీహెచ్ స్పీడ్ తోటి నడిపిస్తారా లేదా? అవునా? 80 కేఎంపీ 80, 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 80 తోటే పోతారు. అవును. యెస్. సో, దాన్ని మనం స్పీడ్ లేదా వెలాసిటీ అని అంటాం నాన్న. ఓకే. ఎందుకంటే స్ట్రెయిట్ లైన్‌లో పోతుంది కాబట్టి. అయితే ఇప్పుడు అదే కార్ ఊర్లలో చిన్న విలేజ్‌లో ఎంటర్ అయింది. అప్పుడు ఆ కార్ ఏ విధంగా పోతది? మీరు స్పీడ్‌తో నడిపిస్తారా? 80 కేఎంపీతో నడిపిస్తారా ఊర్లో? నడిపియ్యరు. అవునా గదా! బ్రేక్‌లేస్తారు, గేర్‌లు చేంజ్ చేస్తారు. అవునా? రైట్. సో, బ్రేక్‌లేయడం గాని, గేర్‌లు చేంజ్ చేయడం గాని, నెక్స్ట్ ఏది ఇగ యాక్సిలరేట్ ఇవ్వడం గాని కదా. అప్పుడు ఆ కార్ అనేది ఏ విధంగా పోతున్నది అనంటే యాక్సిలరేషన్‌తో అయితే మూవ్ అయితున్నది నాన్న. ఓకేనా? యాక్సిలరేషన్‌తో మూవ్ అయితుంది. సో, ఇప్పుడు యాక్సిలరేషన్ అంటే ఏంటి? ఊకూకే చేంజ్ చేయడం. స్పీడ్‌ని చేంజ్ చేయడమే యాక్సిలరేషన్ అన్నట్టు. ఓకేనా? బ్రేక్‌లేస్తారు, గేర్లు చేంజ్ చేస్తారు. బ్రేక్‌లేస్తారు, గేర్ చేస్తారు. యాక్సిలరేషన్ అయితే ఇస్తానంటారు. అవునా? రైట్. అయితే ఇప్పుడు మనము నెక్స్ట్ ఓకే. సో, ఇప్పుడు అదే కార్ మనకు
ఎక్కడ మూవ్ అవుతున్నది? హైవే పైన మూవ్ అవుతున్నది. హైవే పైన ఎట్లా పోతుంది? స్పీడ్ ఇంకా వెలాసిటీతో మూవ్ అవుతుంది. టర్నింగ్ పైన ఎట్లా పోతుంది? మీరు బ్రేక్ వేస్తారా లేరా? యాక్సిలరేషన్తో పోతుంది. కర్వ్ పాత్ పైన యాక్సిలరేషన్తో పోతుంది. ఆ కర్వ్ తిరుగుకుంటా ఉంటే యాక్సిలరేషన్. ఇదే యాక్సిలరేషన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటాం. కర్వ్ పాత్లో పోయేటప్పుడు ఓకే, యాక్సిలరేటెడ్ తోటే కదా, అవునా? రైట్. సో ఇప్పుడు హైవే పైన ఏమో కాన్స్టెంట్ స్పీడ్తో పోతున్నారు. సడన్గా ఒక మేక అడ్డం వచ్చింది, అప్పుడు మీ కార్ ఎట్లా పోతుంది? యాక్సిలరేషన్ లేదా రిటార్డేషన్ అంటాం. ఓకే, అంటే ఈ రిటార్డేషన్ అంటే ఏంటంటే బ్రేకులు అప్లై చేస్తే రిటార్డేషన్. ఓకేనా? నెగిటివ్ యాక్సిలరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ రిటార్డేషన్. ఓకే, యాక్సిలరేషన్ టాపిక్ వస్తుంది మీకు ముందు ఇక ముందే క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఓకే, అయితే ఇప్పుడు సో మీరు ఫిష్ మార్కెట్లో బండిని నడిపిస్తున్నారు. ఎట్లా నడిపిస్తారు? యాక్సిలరేషన్తోనా, స్పీడ్ తోట? యాక్సిలరేషన్స్, అంతేనా? ఎస్. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇక్కడ కదా. యాక్సిలరేషన్ అంటే ఆ ట్రాఫిక్లో ఉంటే మొత్తం యాక్సిలరేషన్, ఎవ్వరు లేనప్పుడే మనం స్పీడ్తో పోతాము కదా. రైట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ స్పీడ్ పైన ఒక క్వశ్చన్ క్రియేట్ అవుతుంది. అది ఎట్లాంటి క్వశ్చన్ అన్నది కాన్సెప్ట్ అక్కడ నేను చూపిస్తాను మీకు. ఓకే, దాని ఆన్సర్ మీకు ఎంత అర్థమైంది స్పీడ్ అన్న దాని గురించి తెలిసిపోతుంది. చూడండి, యూనిఫామ్ స్పీడ్, యూనిఫామ్ వెలాసిటీ. ఇదేంటి నాన్న? ఈక్వల్ డిస్టెన్స్ బై ఈక్వల్ టైం. ఇదేంది? ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై ఈక్వల్ టైం. మిగతా అన్న అయితే సేమ్ నాన్న. ఓకే, అయితే దీనిలో ఏంటి అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఏ, ఇది బి తీసుకుందాం. సో ఒక కార్ ఇట్లా మూవ్ అవుతున్నది. ఈ పాయింట్ పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం. ఓకే, అయితే ఈ స్పీడ్ ఆఫ్ ద కార్ ఏ నుంచి పీకి ఎంత స్పీడ్తో పోయింది? 20 మీటర్ పర్ సెకండ్తో పోయింది. ఓకే, స్పీడ్ అంటే ఏంటన్నా? ఈ డిస్టెన్స్ కదా ఇట్లా. మరి పీ టు క్యూ కూడా ఎంత పోయింది? 20 మీటర్ పర్ సెకండే. ఓకే, క్యూ టు బి కూడా ఎంత పోయింది? 20 మీటర్ పర్ సెకండే. అర్థమైందా? ఓకే, యూనిఫామ్ స్పీడ్తో పోయింది అని అంటాం. క్లియర్? ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి అని అంటే ఇది ఏ, ఇది బి, ఇదేమో పి, ఇదేమో క్యూ. ఇక్కడ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు కదా. మరి ఇదేం ఇండికేట్ చేస్తున్నది అంటే ఇగో డిస్ప్లేస్మెంట్ చూడాలి. ఏ నుంచి పీకి ఇదే కదా డిస్ప్లేస్మెంట్ అనేది. ఏ నుంచి పీకి 10 మీటర్ పర్ సెకండ్, పి నుంచి క్యూకి కూడా డిస్ప్లేస్మెంటే మీరు చూడాల్సింది. పి నుంచి క్యూకి కూడా 10 మీటర్ పర్ సెకండే. ఇగో క్యూ నుంచి బికి 10 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? ఓకే, చలో ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు కదా మీకు. ఓకే, ఇక్కడేమో డిస్ప్లేస్మెంట్ అన్నాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ డిస్టెన్స్ అన్నాం కాబట్టి వెళ్ళే దారి పైన ఫోకస్ చేస్తున్నాం. నాన్ యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే అన్ఈక్వల్ డిస్టెన్స్ బై ఈక్వల్ టైం. ఇక్కడ అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై ఈక్వల్ టైం. అయితే ఇది ఎట్లా ఉంటుంది సార్ అని అంటే ఇది ఏ, ఇది బి, ఇది పి, ఇది క్యూ. సో ఏ నుంచి పీకి 10 మీటర్ పర్ సెకండ్తో పోయింది. ఓకే, మరి పి నుంచి క్యూకి 20 మీటర్ పర్ సెకండ్తో పోయింది. ఓకే, మరి క్యూ నుంచి బి వరకు 30 మీటర్ పర్ సెకండ్తో పోయింది. ఓకేనా? నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటాం. ఓకే, సో చూడండి, మీరు కూడా హైవే పైన పోయేటప్పుడు ఇట్లానే కదా పోతారు, అవునా కదా? ఫస్ట్ మెల్లగా పోతారు, అప్పుడే స్పీడ్గా పోతారు టైం అవుతున్నదని, అవునా కదా? మళ్ళీ ఇంట్లో మెల్లగా పోదాం, అర్జెంట్ ఏమున్నది ఫంక్షన్కి అని చెప్పి మళ్ళీ మెల్లగా పోతారు. చేంజ్ అవుతూనే పోతుంది కదా. నాన్ యూనిఫామ్ స్పీడ్. రైట్, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. వెలాసిటీలో ఏంటంటే సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ, బి, ఇగో ఇది పి, ఇది క్యూ. ఏ నుంచి పి వరకు 10 మీటర్ పర్ సెకండ్, కానీ డిస్ప్లేస్మెంట్ చూడాలి. ఓకేనా? పి నుంచి క్యూ వరకు 20 మీటర్ పర్ సెకండ్,
నెక్స్ట్ క్యూ నుంచి వెళ్ళి బి వరకు 30 మీటర్ పర్ సెకండ్. ఇలా చూస్తేది డిస్ప్లేస్మెంట్, అది ఏదైనా కానీ వెళ్ళే దారిని చూడొద్దు, సరేనా? రైట్. ఇక మిగతా పాయింట్స్ ఇవైతే సేమేనా? ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇదేంటి? స్పీడ్ ఎట్ ఎ పర్టికులర్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇది వెలాసిటీ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టాంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇవైతే ఇక మిగతా పాయింట్లు అయితే అన్ని సేమే ఉన్నాయి, కానీ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇప్పుడు చెప్తాను చూడండి. టైమ్ అండ్ డే, వన్ మోర్ టైమ్ టెల్ మీ సార్. టైమ్ అండ్ డేనా? ఏం టైమ్ అండ్ డే నాకు అర్థం కాలేదు. ఓకే, ఎగ్జామ్ డే. సో ఆల్రెడీ యాప్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది కదా అక్కడ స్క్రోలింగ్ బ్యానర్లో టైం టేబుల్ పెట్టేసినాను, మీరు యాప్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. ఫస్ట్ టైం టేబుల్ కనిపిస్తుంది మీకు, సిలబస్ ఏంటి అన్నది అక్కడ డేట్ కూడా మెన్షన్ చేసింది ఉంది. ఈ సండే రోజు ఏంటది మీకు ఈవినింగ్ 6 o'clock ఉంటుంది. ఓకే, మంచి ప్రిపేర్ అవ్వండి. అయితే ఈ ఇన్స్టంటేనియస్ స్పీడ్ రియల్గా ఎట్లా ఉంటుంది అని అంటే, సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొత్త అదైతే ఏం పెట్టాను, ఏ, ఇది బి, ఇది పి, ఇది క్యూ. అయితే ఇప్పుడు అవినాష్, సో ఒక కార్ మూవ్ అవుతున్నది. ఓకే, ఏ దగ్గర ఆ కార్ యొక్క స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు మీరు అందరు ఏం చేసినారంటే మీ జేబులో నుంచి మొబైల్లో తీసుకొని ఈ కార్ ఎగ్జాక్ట్లీ ఇలా పోతూ 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 ఎగ్జాక్ట్లీ పి అనే పాయింట్కి చేరుకున్నప్పుడు అని చెప్పేసి ఒక ఫోటో తీస్తున్నారు. ఓకేనా? మీరు ఫోటో తీసినప్పుడు ఈ కార్ యొక్క స్పీడ్ ఎంత, మీరు ఫోటో తీసినప్పుడు కార్ యొక్క స్పీడ్ ఎంత, ఆ స్పీడ్నే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. ఓకే, అంతే. ఆ ఫోటోలో కనిపిస్తుంది అనుకోండి, ఇంత స్పీడ్తో మూవ్ అవుతున్నది, అట్లా. అర్థమైందా? అదొక ఫీచర్ ఉన్నది అనుకుందాం. పి ఎంత 20 వచ్చింది అనుకుందాం, ఎంతనో రాని మనకేమన్నా. మళ్ళీ ఇదే కారు ఎగ్జాక్ట్లీ క్యూ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక ఫోటో తీసుకో అని చెప్పేసి క్యూ దగ్గరికి చేరుకోగానే దాని యొక్క స్పీడ్ 30 మీటర్ పర్ సెకండ్ అయింది. అదే కార్ మళ్ళీ బీకి పోయినప్పుడు కూడా బీకి చేరుకున్నప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత కనిపించింది? 40 అనుకో. క్లియర్? ఓకే, మీరు ఫోటో తీసినప్పుడు కార్ యొక్క స్పీడ్ ఎంత ఉందో ఆ స్పీడ్నే మనము ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటున్నాం. ఓకే, ఇది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి? సేమ్, దీనికి ఒక డైరెక్షన్ ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇగో ఏ దగ్గర డైరెక్షన్ ఇదేనా, వెలాసిటీ ఎట్ పాయింట్ ఏ 10 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఓకే, డైరెక్షన్స్ ఉంటాయి కదా, టాంజెంటల్, ఏదైతే టాంజెంట్ ఇట్లా వేస్తామో అది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. బి దగ్గర రాగానే 20 అయింది. అచ్చా, బి కాదు పి. క్యూ దగ్గర రాగానే డైరెక్షన్ ఇట్ సైడ్ అయిందా లేదా? కాదు, టాంజెంటల్. క్యూ దగ్గరనేమో 30 మీటర్ పర్ సెకండ్, బి దగ్గరనేమో 40 మీటర్ పర్ సెకండ్. బి దగ్గర టాంజెంటల్ ఇట్లా. అర్థమైందా? ఇలానేమో డైరెక్షన్స్ ఉంటాయి, ఇలానేమో డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, అయితే ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుందా, వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుందా? నేను 20 మీటర్ పర్ సెకండ్తో రాయిని తిప్పుతున్నా గుండ్రంగా. ఇందులో ఏం కాన్స్టెంట్, స్పీడా వెలాసిటీనా? స్పీడ్ కాన్స్టెంట్, ఎందుకంటే డైరెక్షన్ ఉండదు కదా. వెలాసిటీ సరే ఎడ చూసినా 20 వస్తుంది కదా. అవును వస్తుంది, కానీ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, అందుకోసం డిఫరెంట్ అంటాం, నాట్ కాన్స్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ కదా. నా ఈ స్పీడ్ ఇంకా వెలాసిటీలు సేమ్ ఉంటాయా? అది యూనిఫామ్ స్పీడ్ కానీ యూనిఫామ్ వెలాసిటీ కానీ ఏదన్నా కానీ ఇక సేమ్ ఉంటాయి. ఎప్పుడు? ఓన్లీ ఇన్ స్ట్రేట్ లైన్. లేదంటే స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ వెలాసిటీ, నాట్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్. స్పీడ్ నెవర్ బికమ్ నెగటివ్.
కదా, ఎందుకంటే అది ఒక స్కేలర్ క్వాంటిటీ. వెలాసిటీ మే బి జీరో, నెగిటివ్ ఆర్ పాజిటివ్. అంతేనా? నెగిటివ్ అంటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అంతే. సో ఇది మీరు వినే ఉంటారు, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ దెన్ యావరేజ్ స్పీడ్. ఇది తెలుసా ఫార్ములా? యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ తెలుసా? తెలియదు. ముందు ముందు వస్తుంది, అప్పుడు చెప్తాను. అక్కడ ఉన్న ట్రిక్ ఇది అన్నట్టు ముందే రాసేసినాను. ఇఫ్ డిస్టెన్స్ ఇస్ సేమ్, యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి కోసం ఇది ట్రిక్. అక్కడ ఎట్లా న్యూమరికల్ వస్తాయి కాబట్టి చేస్తాం, కాబట్టి అక్కడ చూద్దాం. ప్రూఫ్ ఫర్ స్పీడ్ ఫార్ములా ఏం అవసరం కూడా లేదు. ఇది జనరల్గా డిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టైమేనా? డిస్టెన్స్ మీరు ఎంత దూరం నడిస్తే అంత టైం పెరుగుతూనే పోతుంది కదా, అవునా? ఇది తీసేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ స్పీడ్. A car travels 20 meter distance in 10 seconds. Find the time taken by the car to cover 8 meters. 20 meters ki 10 seconds పట్టింది. మరి 8 meters కి ఎంత పడుతుంది? ఎంత పడుతుంది? 4 seconds ఏనా? ఎట్లా వేసినారు? యూనిటరీ మెథడ్ యూజ్ చేసిండ్రా? వేరే మెథడ్ కూడా ఉంది, చేసుకోవచ్చు అట్లా కూడా. చలో చూడండి. సో 20 మీటర్స్కి ఇది 10 సెకండ్స్ కనుక తీసుకుంటే మరి 8 మీటర్స్కి ఎంత టైం తీసుకుంటుంది? సో 20 into t is equal to 8 into 10. t is equal to 8/2, that equal to 4 seconds. Clear? A car increases its speed by 5/3 times of first car. Find the percentage change in time. బేసిక్ మ్యాథమెటిక్స్ ఎవరైతే అటెండ్ చేసినారో వాళ్ళే చేయగలుగుతారు. బేసిక్ మ్యాథమెటిక్స్ అన్ని వీడియోలు చూస్తే వాళ్ళే చేయగలుగుతారు. పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం ఆల్రెడీ చెప్పినా మీకు ఆ క్లాస్లో, సండే రోజు. పర్సంటేజ్ ఏదైనా కానీ ఇట్లా చేస్తామో అని చెప్పేసి అన్నాను చూడ. ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం. చలో చూడండి నాన్న, మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం కదా. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమేనా? సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది నాన్న? V2 T2 ఈజ్ ఈక్వల్ టు V1 T1. కరెక్టేనా? ఇక్కడ V2 ఈజ్ ఈక్వల్ టు, అచ్చా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు కదా. ఎంత ఇచ్చిండు? ఏ కార్ ఇంక్రీజెస్ ఇట్స్ స్పీడ్ 5/3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ కార్. ఇదే కదా ఇచ్చింది, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. V2 అంటే 5/3 V1 ఇంటూ T2 ఈక్వల్ టు V1 ఇంటూ T1. అంతేనా? చలో V1 పోయిందా? సో T2 ఈక్వల్ ఏమొచ్చిందన్న? 3T1/5. అవునా? మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది చిన్నగా, అవునా? అయితే పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం అంటే ఆల్రెడీ చెప్పినాను బేసిక్ మ్యాథమెటిక్స్. ఫార్ములా ఏంటి? డెల్టా T/T ఇంటూ 100. అంతేనా? డెల్టా T/T ఇంటూ 100, దట్ ఈక్వల్ టు T2 మైనస్ T1 కదా. చలో స్మాలే తీసుకుంటాను. T2 మైనస్ T1/T1 ఇంటూ 100. T2 అంటే 3T1/5 మైనస్ T1 అపాన్ T1 ఇంటూ 100. ఎంతనా? మైనస్ 2T1 ఇంతేనా? మైనస్ 2T1 ఈ 5 కిందికి పోతుంది ఎట్లన్నా కానీ. T1 పోయింది. 520 ఎంత వచ్చింది? -40. మైనస్ అంటే ఏంటి? అపోజిట్ డైరెక్షన్ కాదు, డిక్రీజెస్. ఓకే, మైనస్ అంటే డిక్రీజెస్. సో డిక్రీజెస్ బై 40% అని చెప్పేసి అనాలి. అర్థమైందా? ఒక కార్ దాని యొక్క స్పీడ్ పెరిగితే అఫ్కోర్స్ టైం తగ్గుతుంది లేదా? తగ్గింది, ప్రూఫ్డ్. 40% టైం తగ్గింది ఇంత స్పీడ్ పెరిగితే, అవునా? చలో నెక్స్ట్.
ఒక కార్ 100 మీటర్స్ 20 మీటర్ పర్ సెకండ్తో పోయింది. మరి నెక్స్ట్ 400 మీటర్ ఏ స్పీడ్తో పోతుంది? 100 ఫస్ట్ 100 మీటర్ 20 మీటర్ పర్ సెకండ్తో పోయింది. నెక్స్ట్ 400 తొందరగా. చలో 18 టైం ఏమి ఇవ్వలే, ఇంత ఇచ్చిండు. 80 వచ్చిందా? 80? ఎస్, చూడండి. సో ఇక్కడ చూడండి అన్న, ఒక కారు 20 మీటర్ పర్ సెకండ్తో పోతుందా? కాన్సెప్ట్ ఈడున్నది. ఫస్ట్ 100 మీటర్ 20 తోటి పోయింది. నెక్స్ట్ 400 మీటర్స్ స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా? మీరే చెప్పండి. పెరుగుతుందా? మీరు ఊరికి పోతున్నారు, డిస్టెన్స్ పెరిగితే మీరు స్పీడ్ పెంచుతారా? చూడండి, స్పీడ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇగో ఒక్కసారి ఈ బండి 20 మీటర్ పర్ సెకండ్తో పోతే జిందగీ మొత్తం 20 మీటర్ పర్ సెకండ్ తోటే పోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఆపేంత వరకు అది ఆగది. అర్థమైందా? ఒక రాయిని 20 మీటర్ పర్ సెకండ్తో నేను వదిలితే గ్రావిటీ లేదనుకుందాం. ఓకే, అది ఎట్లా పోతుందో తెలుసా? అదే 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడి వరకు పోతుంది అంటే యూనివర్స్ కార్నర్ వరకు పోతుంది. అర్థమైందా? గ్రావిటీ లేనంత వరకు. సో ఈ కార్ 20 మీటర్ పర్ సెకండ్తో పోతే నెక్స్ట్ 400 మీటర్స్ ఎంత స్పీడ్తో పోతుంది? 20 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్. అర్థమైందా? ఎక్కువ తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. A car travels with a speed of 10 meter per second. After 20 seconds, what is its speed? ఒక కార్ 10 మీటర్ పర్ సెకండ్తో పోతుంది. 20 సెకండ్ తర్వాత దానికి స్పీడ్ ఏమవుతుంది? ఎంత అవుతుంది? 10 అవుతుంది. అవునా? స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్. క్లియర్? అది దూరం పోతున్నాక తగ్గది స్పీడ్లో. యాక్సిలరేటెడ్ అయితే చేంజెస్ అవుతాయి, కానీ యాక్సిలేటెడ్ మోషన్ రాలేదు ఇంకా, ముందు ఉంది యాక్సిలేషన్. అప్పుడు నేర్చుకుందాం దాని గురించి. ఇఫ్ యూ డ్రింక్ ఏ టీ ఇన్ ఏ మూవింగ్ కార్ whose speed is 80 kmph, then టీ falls ఫార్వర్డా బ్యాక్వర్డా? బ్యాక్వర్డ్స్. అంతేనా? మంచి ఆలోచన వచ్చింది. ఎస్. సో చూడండి, ఇగో ఇది చూడండి, 80 కిలోమీటర్ పర్ అవర్. ఇదేంది? స్పీడ్ అనేది కాన్స్టెంటా? అవునా? ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అయితే మీరు టీ తాగినా కానీ అది కింద పడది. టీ కూడా 80 తోటే మూవ్ అవుతుంది. అర్థమైందా? అవును సార్, మరి కార్లో పోయేటప్పుడు వాటర్ తాగినప్పుడల్లా ముఖం పైన పడుతుంది వాటర్. అది పడ్డానికి కారణం ఏంటి అంటే బండి యొక్క స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. యాక్సిలేటర్ ఇస్తున్నాం, బ్రేక్ వేస్తున్నాం, యాక్సిలేషన్. ఆ వాటర్ వచ్చి మీ పైన పడ్డాయనంటే అది స్పీడ్ చేంజ్ అవుతున్నట్టు. పల్లె ఏం కాదు, అప్పుడు ఏం కాదు, కాన్స్టెంట్ స్పీడ్తో పోయినప్పుడు. అది పడ్డదంటే బండి యొక్క స్పీడ్ చేంజ్ అవుతున్నదని మీరు గెస్ చేయాలి. అర్థమైందా? ఓకే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్. మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, అప్పుడు ఒక అతను పల్లి బఠానీ అమ్ముకుంటా మీ దగ్గరికి వచ్చిండు, మీ పక్కన కూర్చున్నాడు. ఓకే. అయితే ఆ పల్లి బఠానీ అయినే మీకు క్వశ్చన్ వేసిండు, ఈ ట్రైన్ ఎట్లా మూవ్ అవుతున్నది అని క్వశ్చన్ వేసిండు. ఓకే. అప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఉన్న పల్లీలు తీసుకొని తినుకుంటా ఉండాలి. ఓకే. సో ఇంకోటి, ఆ పల్లీలు తీసుకొని ఇట్లా గాలిలో వేసుకుంటా ఉండాలి. అనుకుంటే ఇట్లా తింటారు కదా, అవునా? అయిననేమో
ఇదేంటి పల్లీలు క్వశ్చన్ అడిగితేనేమో ఈయన పల్లీలు తింటున్నాడు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. కానీ మీరు దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఎట్లలో తెలుసా? నేను చెప్తాను. రైట్. ఆ పల్లీ తీసుకొని మీరు డైరెక్ట్ పైకేస్తే డైరెక్ట్ మీ నోట్లోకి వచ్చి పట్టదనుకోండి, కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతున్నట్టు. ఓకే, ఎస్. అదే గనక ఆ పల్లి డైరెక్ట్గా వెనక్కి పోయి పడ్డదనుకోండి, యాక్సిలరేటెడ్తో మూవ్ అవుతున్నట్టు. ఓకే, అదే గనక పల్లి ముందట పోయి పడ్డదనుకోండి, బ్రేక్ వేసినట్టు. అవునా? అవునా కదా? బండి బ్రేక్ వేసినట్టు. అప్పుడు మీరేమనాలి? నెక్స్ట్ స్టేషన్ వచ్చేసింది, పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి అనాలి. అర్థమైందా? ఇట్లా చేయాలన్నట్టు. సార్ పల్లి బఠానీ వాళ్ళు రాకుంటే ఏం చేయాలి సార్ అంటే, జేబు నుంచి రూపాయి కాయిన్ తీసుకొని వేయాలి. ఓకే, ఇట్లా వేసినప్పుడు మీ చేతిలో పడితే కాన్స్టెంట్ స్పీడ్, వెనకాల ఉన్న నెత్తి పైన పడితే యాక్సిలరేటెడ్, ముందైన పైన పడితే రిటార్డేషన్. అర్థమైందా? సో యాక్సిలరేషన్కి, స్పీడ్కి, రిటార్డేషన్కి డిఫరెన్స్ ఏందో తెలిసింది. రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది అన్నది కూడా క్లారిటీ వచ్చింది మీకు. అవునా? ఇంతకుముందు అడిగిండు, ఎక్కడనో క్వశ్చన్ చూసినాను నేను. అదేంటి అంటే, ఒక ట్రైన్లో పైన ఒక ఆయన యాపిల్ తింటున్నాడు అనమాట. పైన కూర్చొని యాపిల్ తింటున్నాడు. ఏమో అది ఏదో విన్నట్టయితే విన్నాను. ఆ యాపిల్ని పైకి వేసిండో కిందికి వేసిండో అంత గుర్తొస్తలేదు ఆ క్వశ్చన్, కానీ యాపిల్ రిలేటెడ్ అయితే ఉన్నది. ముందటైన నోట్లో పడుతుందా, ఆయన నోట్లో పడుతుందా, వెనకాల నోట్లో పడుతుందా, అది క్వశ్చన్ అయితే అడిగిండు. సో వెనకాలన్న నోట్లో పడితే ఆ ట్రైన్ ఎట్లా మూవ్ అవుతున్నది క్వశ్చన్ వేసిండు అన్నట్టు. పల్లి బఠానీ, పల్లి బఠానీ లాగానే సేమ్ అంతే. చలో, ఈవెన్ గుర్తుపెట్టుకోండి, మీరు స్పీడ్ ఆఫ్ లైట్తో మూవ్ అయిన 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్లో ట్రావెల్ చేసిండ్రు. అప్పుడు కూడా మీరు ఛాయ్ తాగిర్రు అనుకోండి, ఆ ఛాయ్ పడని పడుతుంది. ఇంత స్పీడ్తో పోతున్నాం కదా సార్, ఛాయ్ నిజంగా కింద పడదంటే పడది. అది పడ్డది అని అంటే స్పీడ్ చేంజ్ అయినట్టు. కథం తెలిసిపోయింది అట్లా. ఏ కార్ డిక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 40%. ఏమిచ్చిండు? డిక్రీజెస్. ఆల్రెడీ చెప్పిన ఇటువంటి న్యూమరికల్స్ ఎట్లా చేయాలనో. డిక్రీజెస్ అంటే 100తో కంపేర్ చేయండి. ఓకే, V2 వాల్యూ ఎంత? 100 - 40 60. V1 ఈక్వల్ ఎంత? 100. అట్లా ఇట్లా చేయాలన్నట్టు. ఓకే, ఇంక్రీజెస్ అంటే ప్లస్ చేయాలి, డిక్రీజ్ అయితే మైనస్ చేయాలి. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ టైం. V1 T1 ఈక్వల్ టు V2 T2. V1 అంటే 100, V2 60. సో T2 ఈక్వల్ టు ఏమొచ్చింది? 10/6 T1. దట్ ఈక్వల్ టు ఏమొచ్చింది? T2 ఈజ్ ఈక్వల్ టు 5/3. 5/3 T1. అంతేనా? కరెక్టేనా? సో డెల్టా T/T ఇంటూ 100. T2 మైనస్ T1. 5/3 T1 మైనస్ T1 బై T1 ఇంటూ 100 ఎంత? మైనస్ 2T1/3 ఇంటూ 100. అంతేనా? ఇది పోయింది. -200/3 ఎంత వస్తుంది నాన్న? డిక్రీజెస్ అంటాం, డిక్రీజెస్, నెగిటివ్ కాదు, అది డిక్రీజెస్ మైనస్లో అంటే పర్సెంట్. డిక్రీజెస్ బై 66.66%. క్లియరా? అర్థమైందా? ఫైండ్ ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నాడు. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఇగో ఏం లేదు, ఫైండ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ టైం అన్నాడు. ఈ 100 తీసుకొని కింద వేయండి, అంతే, అయిపోయింది. అర్థమైందా? డెల్టా T/T ని ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ టైం, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే డెల్టా V/V. అట్లా, ఓకేనా? ఫ్రాక్షనల్ చేంజ్ అంటాం.
సో ఒక కార్ ఏ నుంచి బికి పోవడానికి 20 సెకండ్ టైం తీసుకుంది, కానీ మీరు స్పీడ్గా అనుకోవాలి. ఏ నుంచి పికి స్పీడ్ ఎంత, వెలాసిటీ ఏ నుంచి పికి వెలాసిటీ ఎంత కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ స్పీడ్ ఏ నుంచి బికి స్పీడ్ చూద్దాం. ఏ నుంచి బికి డిస్టెన్స్ ఎంత నాన్న? ఈ నుంచి ఇక్కడ వరకు పోయిండు. డిస్టెన్స్ ఎంత? గుండ్రంగా ఉంటే 2πr. సగమే ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 2πr. సగం ఉంటే πr, ఇంకోటి ఉంటే πr ప్లస్ πr 2πr. అట్లా πr. టైం ఎంత? 20. ఎంత వచ్చింది స్పీడ్? 5/5 మీటర్ పర్ సెకండ్ ఏనా స్పీడు? ఈ స్పీడ్తో పోయింది. మరి ఇప్పుడు అడిగింది ఏంటి? ఏ నుంచి పీక్ అడిగిండు. ఏ నుంచి పీక్ ఎంత మరి? స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నానా లేదా? డైరెక్షన్తో సంబంధం లేదు దానికి. స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్ 5/5 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ అనుకోండి ఏ నుంచి పీకి. వెలాసిటీ ఎంత? డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ ఎంత ఇది? 4√2 నేనా? 4√2 నేనా? 4√2 అటు 4 ఇటు 4 పైథాగరస్ 4√2 డివైడెడ్ బై టైం ఎంత? 10. ఎందుకు? సగం ఉన్నది అంతే కదా. మొత్తంకి 20, సగం ఉన్నది 10. 2 2 2 5 ఏమొచ్చింది? 2√2/5 మీటర్ పర్ సెకండ్. క్లియర్? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడగాలనా? ఇంట్లోనే వెక్టార్ని రాయండి. వెక్టార్లో రాయండి వాట్ ఈజ్ ఇట్స్ వెలాసిటీ, రైట్ ఇట్ ఇన్ వెక్టార్ రిప్రజెంటేషన్. ఎట్లా రాస్తారు? ఇది వచ్చిందాన్నే. అది కొంచెము టైం పడుతుంది. దానికంటే బెస్ట్ అయిపోయింది కదా. ఇగో ఎక్స్ యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ ఎంత? 4 టైం. టైం ఎంత పట్టింది? 10 ఐ క్యాప్ ప్లస్ వై యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ ఎంత? 4/10 జే క్యాప్. ఇది సాల్వ్ చేసుకుంటే మీకు 2√2/5 ఏనా? పక్కానా? చూపిస్తాను చూడండి. 1/10 బయట తీసుకుంటున్నా. 4² ప్లస్ 4² ఏనా? దీన్ని 4√2 కదా. 4√2నే కదా. 2 2 2 5 సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? ఇట్లా అనమాట. మ్యాగ్నిట్యూడ్ కదా ఇది. సేమ్ ఆన్సర్ వచ్చింది. అట్లా ఏది ఇచ్చినా చేసేలాగా ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ కావాలి. ఏ నుంచి బికి 20 సెకండ్స్ స్పీడ్ కనుక్కోవాలి. ఏ నుంచి పీకి వెలాసిటీ కనుక్కోవాలి. ఏ నుంచి పీకి. ఓకే, స్పీడ్ ఏంటి? ఏ నుంచి బి వరకు డిస్టెన్స్ బై టైం. ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఎంత? బేసిక్ మ్యాథమెటిక్స్ చూడాలి కంపల్సరీ. πr π ఇంటూ ఆర్ ఎంత? టైం ఎంత? 20. సో 5/5 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఏ నుంచి పీక్ ఎంత? నేను స్పీడ్ అంటున్నానన్నా. స్పీడ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా. స్పీడ్ జర్నీ మొత్తంలో స్పీడ్ కాన్స్టెంట్ అవునా. ఇప్పుడు వెలాసిటీ అనుకోండి. ఏ నుంచి పీకి వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత? ఆల్రెడీ చెప్పినా. ఏంటది? స్టార్టింగ్ పాయింట్ చూడాలి, ఎండింగ్ పాయింట్ చూడాలి. దాని వాల్యూ ఎట్లా కనుక్కుంటాం? అది ఎట్లా కనిపిస్తుంది? కార్డ్ లాగా కనిపిస్తుంది అవునా. బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పినా. కార్డ్ ది ఫార్ములా ఏంటి? 2r sin θ/2. ఓకే, బై టైం ఎంత? ఈ నుంచి డీడికి పోవడానికి అది కష్టం. ఇంతకుముందు సగం ఉండే కాబట్టి సగం వేసిండ్రు. బై 3 అట్లా ప్లాన్ చేసినావా? ఓకే సరే, ట్రిక్ చెప్తాను. యూనిటరీ మెథడ్.
ఇగో ఈ నుంచి లీడ్కి 180 degreesకి ఇది 20 seconds తీసుకుంటే మరి 60 degrees కోసము ఎంత టైం తీసుకుంటుంది? 180 into t is equal to 20 into 60. ఇది పోయింది. 6 3s t is equal to 20/3. ఓకేనా? ఉండండి 20/3నే ఉండండి. ఓకే చలో 2 10s కదా, 3 అనేది పైకి పోయింది కదా, r ఎంత 4, కింద నెంబర్ 10 కదా, సైన్ 30 కదా, 2 2s 2 5s ఏమొచ్చింది 6/5 ఇంటూ సైన్ 30 ఎంత 1/2. సో ఫైనల్ ఆన్సర్ ఎంత 3/5. అర్థమైందా? 3/5 ఇస్ ఫైనల్ ఆన్సర్. నాన్న మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది. అవునా? ఏంటంటే మీకు ఇక్కడ సాల్వ్ కావాలంటే కార్డ్ ఫార్ములా గుర్తుండాలి. ఓకే చలో నెక్స్ట్. టైం టేకెన్ టు ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బి వరకు టైం ఇంత తీసుకున్నది. స్పీడ్ ఏంటి ఏ టు పి? స్పీడ్ ఎంత ఏ నుంచి బి వరకు? ఏ స్పీడ్తో పోయింది? డిస్టెన్స్ బై r కదా, r కదా డిస్టెన్స్, సగం r. డిస్టెన్స్ బై టైం, టైం ఎంత 10 seconds. 2 2s 2 5s 2π/5. ఈ స్పీడ్తో అయితే పోయింది. అవునా కదా? చలో సో స్పీడ్ ఏ నుంచి పీకి స్పీడ్ ఎంత? సేమ్ 2π/5 m/s. యాక్చువల్లీ ఇంకొక మెథడ్ కూడా ఉన్నది. ఆ మెథడ్ ద్వారా ఫుల్ పెద్దగా అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు వెలాసిటీ అనుకుందాం. ఏ నుంచి వెళ్ళి పీకి డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. డిస్ప్లేస్మెంట్ ఎంత 2r sin θ/2. టైం ఎంత 180 degreesకి 10 seconds పట్టింది కదా. సో 120 degreesకి ఎంత టైం పడుతుంది? t ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న 10 into 120/180. అంతేనా? డైరెక్ట్ రాసేసిన ఇక. ఓకే ఇది పోయింది. 6 2s 6 3s 20/3. అంతేనా? టైం 20/3 అయితే వచ్చింది. ఓకే చలో ఇది పైకి పోయింది. 6 into r 4 sin 60/20 నేనా 3 to 6 6r 6r అంటే 4 ఇచ్చిండు. sin 60/20 కరెక్ట్ కదా. 4 5s 6/5 sin 60 √3/2 2 3s ఎంత వచ్చింది 3√3/5 m/s ఇస్ వెలాసిటీ. అర్థమైందా? ఇట్లా ఇస్తాం. టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు బి ఈస్ 22 seconds. ఇట్లా 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 పోతే 22 seconds పట్టిందట టైం. టైం టేకెన్ ఏ టు బి నుంచి వెళ్ళి 22, ఏ నుంచి వెళ్ళి బి వరకు. మరి ఏ టు సి, అరే ఇది ఇట్లా కాదు, ఏ టు సి అంటే ఇట్లా అయిపోయింది కదా. బి టు సికి టైం ఎంత పట్టింది? బి టు సి ఇంత అంత పోవడానికి చేయొచ్చు, కానీ నేను బి టు సి నాకు కావాల్సింది. బి టు సి కావాలి. బి టు సి పోవడానికి టైం ఎంత పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ కావాలి కదా. స్పీడ్ ఎంత? డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ ఎంత 4 + 2 + 1/22. కరెక్టేనా? ఆ 8 9 10 11/22 దట్ ఈక్వల్ టు 1/2 మీటర్. ఈ స్పీడ్తో పోతుంది. స్పీడ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని మనకు తెలుసు. మరి బి టు సికి ఫస్ట్ ఈ డిస్టెన్స్ తెలవాలి. ఈ డిస్టెన్స్ ఎంత? ఇంతకుముందు చేసినాం, గుర్తొచ్చిందా? ఆ డిస్టెన్స్ ఏందో అనుకోవాలి. ఓకే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఆన్సర్ వచ్చేసింది. క్లియర్ అనా? ఎంత వస్తుంది అది? ఇది 30, ఇదేమో 4 cos
34 ఇంటూ √3/2 2√3 కదా. మొత్తానికి ఇది ఏమొచ్చింది ఇక మీకు 2√3 - 1 అంతేనా కదా. మొత్తం 2√3 పైన వదిలి కింది వరకు ఇదే 2√3 - 1. ఇది 30 డిగ్రీ, ఇదేమో ఎక్స్. tan 30 డిగ్రీ అపోజిట్ బై 2√3 - 1. ఇది 1/√3 ఎక్స్ బై 2√3 - 1. ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చిందాను ఇక √3 అంటే 2 - 1/√3 అంతేనా, కరెక్టేనా. 2 - 1/√3 నేనా మ్యాథమెటికల్లో, మ్యాథమెటిక్స్ పార్ట్లో 2 - 1/√3. సో ఇదైతే వచ్చింది. నెక్స్ట్ ఏంది కావాలన్నా మనకు టైం కావాలి కదా. టైం ఈజ్ ఈక్వల్ టు ఏంది డిస్టెన్స్ బై స్పీడ్. అవును, డిస్టెన్స్ ఎంత, ఇది స్పీడ్ ఎంత 1/2. సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఆన్సర్ వచ్చింది. ఫైండ్ ద టైం టేకెన్ టు రీచ్ P to B. ఈ నుంచి లీడ్కి పోవడానికి 10 సెకండ్లు పట్టింది. మరి ఈ నుంచి ఇక్కడి వరకు పోవడానికి ఎంత టైం పడుతుంది. 30 డిగ్రీస్కి ఇది 10 సెకండ్ తీసుకుంది. మరి 210 డిగ్రీస్కి ఎంత టైం తీసుకుంటుంది. చలో T ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 210/30. 3 7 ఎంత వచ్చిందన్నా 70 సెకండ్స్. ఫైండ్ ద స్పీడ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద బాల్. ఇదేంటి అంటే ఇది యాక్చువల్ తప్పు డయాగ్రామ్ పడ్డది. ఇట్లా డాటెడ్ 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 ఉంటుంది అన్నట్టు. నేను చెప్తా. సో ఇది ఎట్లా అంటే ఇదేమో ఏ, ఇదేమో బి, ఓకేనా. ఇదేమో లెంత్ ఏ, ఇదేమో బి, ఓకే. అయితే ఇట్లా బీలు ఉన్నాయి కదా. ఇవి ఎన్ని బీలు ఉన్నాయంటే ఇట్లా ఎన్ని బీలు ఉన్నాయంటే బీలు ఎన్ టైమ్స్ ఉన్నాయి. ఇట్లా ఏలు ఉన్నాయా ఈడి వరకు. ఎన్ని ఏలు ఉన్నాయంటే ఎం టైమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఒక బాల్ని ఇక్కడ నుంచి వెళ్ళి నూకేస్తే అది ఏమైంది ఇట్లా 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 కిందికి పోయి మొత్తానికి ఇక్కడ పడ్డది అన్నట్టు. ఎంత టైం పడ్డదంటే 10 సెకండ్స్ పట్టింది. అట్లా టప్ 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 పడుకుంటా. ఓకే, దానికి స్పీడ్ ఎంత బాల్ది, వెలాసిటీ ఎంత. స్పీడ్ అంటే ఏంటి డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ అంటే ట్రావెల్ చేసింది ఏ ఎన్నేలో ఎంఏ. కింద కూడా ట్రావెల్ చేసింది బి ఎన్ని బీలో ఎన్బి. టైం ఎంత పట్టింది కదా అయిపోయింది. వెలాసిటీ ఎంత హైపోటెన్యూస్గా అనుకోవాలి కదా. ఎట్లా ఇదెంత ఎన్బీనా బీలు బీలు ఇది ఎన్బి, ఇది మొత్తం ఎన్ఏనా. చలో ఇదేమవుతుంది డిస్ప్లేస్మెంట్ ఎంఏ కదా. ఎంఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్బి హోల్ స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ బై టైం ఎంఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్బి హోల్ స్క్వేర్ బై 10. ఇదే ఆన్సర్. క్లియరా. వెక్టర్లో రాయాలంటే రాసుకోవచ్చు ఎంఏ ఐ క్యాప్ ప్లస్ మైనస్ ఎన్బి జే క్యాప్, అంతే కదా కింద ఉన్నది. బోత్ ద కార్ రీచెస్ ద పాయింట్ పి ఎట్ సేమ్ టైం. ఈ కార్ ఇట్లా పోతుంది, ఇంకో కార్ ఏమో సీదా పోతుంది. ఇది ఎంత స్పీడ్తో పోతుంది 50 మీటర్/సెకండ్తో పోతుంది. 100 మీటర్ దూరంలో ఉంది. ఓకే, ఇదేమో 20 మీటర్/సెకండ్తో పోతుంది. కానీ ఈ రెండు కార్లు కూడా ఒకేసారి ఇక్కడ చేరుకుంటాయి. రెండు కార్లు ఒకటేసారి చేరుకుంటాయి, ఇది కండిషన్. ఓకే, అయితే ఈ కార్ యొక్క అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనే, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కార్కి సేమ్ టైం పట్టిందా లేదా, అవునా. టైం కనుక్కోవాలి. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతేనా. 2 సెకండ్స్ పట్టిందా లేదా. ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత πr. ఓకే, టైం ఎంత పట్టింది 2. సో ఫైనల్లీ 40/π. కరెక్టేనా 40/π ఏనా.
ఇంతే. ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఏం కాదు, ఒక 10 నిమిషాలు అటు ఇటు తీసుకుంటాను. వినండి. నా దగ్గర ఒక దారం ఉన్నది. కింద ఒక రాయిని కట్టేసిన. ఈ దారం యొక్క లెంత్ 2 మీటర్స్. గుండ్రంగా తిప్పిన. 5 సార్లు తిప్పిన. ఎంత టైం పట్టింది 5 సార్లు తిప్పడానికి? 10 సెకండ్లు టైం పట్టింది. తిప్పి వదిలిపెట్టేసిన. వదిలిపెట్టి రప్పని ఇట్లా వెళ్ళిపోయింది 30 degrees అనే యాంగిల్తో. ఓకే. అయితే క్వశ్చన్లో ఏమడుతున్నాడంటే, ఒక వ్యక్తి 500 మీటర్ దూరంలో ఉన్నాడు ఇక్కడ నుంచి వెళ్ళి. ఓకే. అయితే ఇప్పుడు అడిగింది ఏంటి అంటే, ఈ రాయి ఆ నెత్తి పైన నుంచి పోవడానికి ఎంత టైం పట్టింది కనుక్కోండి అంటాడు. ఓకే. ఇట్లా వెళ్ళి తిప్పి వదిలిపెట్టేసిన. ఓకే. టైం టేకెన్ టు క్రాస్ హిస్ హెడ్. 5 రౌండ్స్ కలిపితే 10 సెకండ్స్. ఓకే. నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇంక కొంచెం టైం తక్కువ ఉన్నది, అందుకోసం మీకు ఇయ్యలేకపోతున్నా. ఎస్. స్పీడ్ ఏంటి? స్పీడ్ 5 రౌండ్లు 5 into 2πr డివైడెడ్ బై ఎంత టైం పట్టింది? 10 సెకండ్ కదా. స్పీడ్ ఏందో తెలుస్తుందా? ఎంత? 5 to the 10. 10π into 2/10. ఇది పోయింది. ఎంత వచ్చిందన్నా? 2π మీటర్ పర్ సెకండ్ అన్నా. అచ్చా, ఇది v అని రాస్తా. ఎంత వచ్చింది? 2π మీటర్ పర్ సెకండ్. క్లియర్? ఈ స్పీడ్తో పోతుంది. ఈ స్పీడ్తో పోతుంది. ఓకే. కానీ మనకు డిస్టెన్స్ ఇది ఇచ్చేయండి కదా, అంటే మనకి ఇటు సైడ్ పోయే స్పీడ్ కనుక్కుందాం. ఓకే. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇదేమో 2π మీటర్ పర్ సెకండ్తో పోతున్నది. ఎంత యాంగిల్తో? 30 degrees. ఓకే. మనకు ఈ స్పీడ్ వద్దు, ఎక్స్ యాక్సిస్లో పోయే స్పీడ్ కావాలి. ఎక్స్ యాక్సిస్లో ఎంత స్పీడ్తో పోతుంది? 2π ఎక్కడైతే ఇటు ఉంటుంది అనుకొని కాస్ థీటా. అవునా? పైకి పోయే స్పీడ్ ఎంత దీంది? 2π sin 30 degree. అవునా? స్పీడ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? 2π into cos 30 √3/2. ఇది పోయింది. ఏం వచ్చింది? 5√3 మీటర్ పర్ సెకండ్. అవునా? ఖతం. డిస్టెన్స్ కూడా తెలుసు, ఈ స్పీడ్ తెలుసు, ఈ డిస్టెన్స్ తెలుసు. టైం కనుకోవచ్చు కదా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 500 by π√3 seconds. అయిపోయింది. అర్థమైందా? ఓకే. చలో నెక్స్ట్. క్వశ్చన్ జాగ్రత్త వినండి. లాస్ట్ క్వశ్చన్ అయిపోతుంది. జాగ్రత్త వినండి. క్వశ్చన్ 3 కండిషన్లు ఉంటాయి ఇందులో. ఒక వ్యక్తి బిల్డింగ్ పైన నిలబడ్డాడు. ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఏమి ఇయ్యలే. ఒక బాల్ని 5 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో కిందికి వేసేస్తున్నాడు. గ్రావిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. సరేనా? గ్రావిటీ కన్సిడర్ చేయకండి, ఎందుకంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు అది డిస్కస్ చేసుకుందాం అటువంటి న్యూమరికల్లో. కానీ ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్ తోటి కిందికి పోతుంది. ఎప్పుడైతే ఇతను బాల్ని 5 మీటర్ పర్ సెకండ్తో కిందికి వదులుతున్నాడో అప్పుడు ఈ వ్యక్తి ఈ బిల్డింగ్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే 20 మీటర్ దూరంలో ఉన్నాడు. ఓకే. ఈ బాల్ వదలగానే ఈ పర్సన్ రన్ చేస్తున్నాడు అన్నట్టు బాల్ని పట్టుకోవడానికి కోసం. ఓకే. రైట్. అయితే ఇతను ఏ స్పీడ్ తోటి అయితే పోతున్నాడో సేమ్ అదే స్పీడ్తో ఇక్కడ ఒక కార్ ఈ కర్వ్డ్ పాత్ పైన ట్రావెల్ అవుతుంది. ఓకేనా? ఇతను ఏ స్పీడ్తో పరిగెత్తుతున్నాడో ఆ బాల్ని పట్టుకోవడానికి అదే స్పీడ్తో ఈ కార్ మూవ్ అవుతున్నది. ఓకే. ఎగ్జాక్ట్లీ ఇతను బాల్ని క్యాచ్ చేయగానే కార్ ఇక్కడ చేరుకున్నది. ఓకే. అయితే మీకు అడిగింది ఏంటి అని అంటే, ఈ యాంగిల్ ఎంత మేడ్ అయింది కనుక్కోండి అన్నాడు. కంప్లీట్లీ కాన్సెప్ట్ బేస్, కంప్లీట్గా కాన్సెప్టే. కానీ ఆన్సర్ మీకు 5 సెకండ్స్లో చెప్పచ్చు. 5 సెకండ్ కూడా 2 సెకండ్స్లో చెప్పచ్చు. కంప్లీట్లీ కాన్సెప్ట్. సో ఈ బాల్ వదిలిపెట్టేటప్పుడు ఇతను పరిగెత్తుతున్నాడు. సేమ్ ఇది ఏ స్పీడ్ తోటి అయితే పరిగెత్తుతున్నాడో ఈ కారు కూడా అదే స్పీడ్తో పోతున్నది. కరెక్ట్ పట్టుకోగానే కారు ఇక్కడ చేరుకున్నది. ఈ యాంగిల్ ఎంత మేడ్ అయింది? ఎస్. చలో. సో టైం లేదు కాబట్టి నేనే చెప్పేస్తున్నా. చూడండి, ఇతని స్పీడ్ కార్ స్పీడ్ సేమేనా? ఇతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు? 20. కారు కూడా ఎంత ట్రావెల్ చేస్తుంది? 20నేనా? సో ఇక్కడ చూడండి, యాంగిల్ ఈక్వల్ టు ఆర్ బై రేడియస్. అంతేనా? ఆర్కి ఎంత?
20 రేడియస్ ఎంత ఇచ్చిండు? ఎంత వచ్చింది? 10 రేడియన్. ఖతం అయిపోయింది కదా. ఏంటి? ఈ సెమీ సర్కిల్ కాదు, నేను అన్నాను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నట్టు. ఓకే, ఇతను ఏ స్పీడ్ తోటి అయితే మూవ్ అవుతున్నాడో కార్ కూడా అదే స్పీడ్తో ఇక్కడ నుంచి మూవ్ అయింది అన్నట్టు. అట్లా అర్థమైందా? సో ఫైనల్గా ఈ విధంగా అయితే చేస్తాం. క్లియరేనా? సో విజయవంతంగా లెక్చర్ అయితే అయిపోయింది. ఓకే, సో చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బెటా.